సో మామ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు లేదా ఏదో అప్పుడు ఒక సినిమా చూసారు, సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, అంటే అప్ టు ద మార్క్ ఉంది అన్నట్టు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సినిమా మీకు ఒక రీమేక్ లేదా కాపీడ్ ఆర్ ఇన్స్పైర్డ్ వర్షన్ అని తెలుసుంటే ఎలా ఉంటుంది? ఈరోజు వీడియో టాపిక్ అదే. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి గజిని, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెమెంటో. సూర్య అండ్ అమెరికాన్స్ గజిని. తమిళ్లో సూర్య గారు చేశారు, దాన్నే తెలుగు డబ్ చేశారు. అండ్ హిందీలో అమెరికన్ గారు చేసిన ఈ సినిమా వాజ్ ఎ రీమేక్ ఆఫ్ మెమెంటో, విచ్ వాజ్ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్. క్రిస్టోఫర్ నోలన్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుండి ఇన్స్పైర్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆ మెమెంటో సినిమాలో రివర్స్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఇక్కడనైతే లీనియర్ నరేషన్ ప్లస్ ఎమోషన్ యాడ్ చేశారు. కాబట్టి ఇది ఒక ఇన్స్పైర్డ్ బట్ ఇంప్రూవైజ్డ్ వర్షన్. మన లిస్ట్లో సెకండ్ ఫిలిం వచ్చేసి ఊపిరి, విచ్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఇంటచబుల్స్. 2011లో వచ్చింది అనుకుంటా. ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? డబ్బు, మానవత్వం, సేవ. Vous avez des références? Certificat d'aptitude. Expérience professionnelle avec un BTS. En alternant. బయట ఇల్లు చూసి సగం ఫిక్స్ అయ్యా, మిగతా సగం నిన్ను చూసి ఫిక్స్ అయ్యా. ఇదే నీ రూమ్. ఇది నా రూమ్. నీకు తప్ప వీడి అవసరం ఎవ్వరికి ఉండదు. ఏంటి ఆడుకుంటున్నావా? నీకేం కావట్లేదా? Vous avez fini de jouer, non? Mais en fait, vous sentez rien du tout là. ఒక రిచ్ డిసేబుల్డ్ పర్సన్కి ఒక రెక్లెస్ అసిస్టెంట్. నాగార్జున కార్తిక్ గారు బాండింగ్, ఆ కామెడీ టైమింగ్, ఆ బాండింగ్, ఆ సీన్లు వేరే. ఈ మూవీని ఫ్రాన్స్కి సంబంధించిన ద ఇంటచబుల్స్ అనే మూవీని బేస్ చేసుకొని తీశారు. కానీ వంశీ పైడపల్లి గారి డైరెక్షన్లో కొంచెం తెలుగు నేటివిటీని, ఆ మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ని యాడ్ చేశారు. సో ఇది కూడా ఇన్స్పైర్డ్ వర్షన్ అని చెప్పాలి. మన లిస్ట్లో థర్డ్ మూవీ వచ్చేసి ఎవరు, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఇన్విజిబుల్ గెస్ట్. అడివిశేష్ గారు నటించిన ఈ మూవీ ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుంది. కానీ ఆ మూవీలో ట్విస్ట్లు ఉంటాయి మామ. నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్ రేంజ్ మూవీ మామ ఇది స్పానిష్ మూవీ అయిన ద ఇన్విజిబుల్ గెస్ట్ మీద బేస్ చేసి తీశారు. బట్ ప్లాట్ ట్విస్ట్ అండ్ జెండర్ ఫ్లిప్తో స్మార్ట్గా అడాప్ట్ చేశారని చెప్పొచ్చు మామ. నాట్ జస్ట్ ఏ కాపీ బట్ ఏ ఇంటెలిజెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. స్టాలిన్ బేస్డ్ ఆన్ ప్లేట్ ఫార్వర్డ్. చిరంజీవి గారు నటించిన ఈ సినిమాలో చిరంజీవి గారు సోషల్ చేంజ్ కోసం ఒక ఐడియా ఇస్తారు అన్నట్టు. అదే హెల్ప్ 3 పీపుల్ ఫార్ములా. ఇది హాలీవుడ్ మూవీ అయిన ప్లేట్ ఫార్వర్డ్ మీద బేస్ చేస్తారు. అంటే ప్లేట్ ఫార్వర్డ్ మూవీ నుంచి తస్కరించారు ఈ కాన్సెప్ట్ని. కానీ చిరంజీవి గారు స్టాలిన్లో మాస్ ఫైట్లు, పాటలు, ఎమోషన్లు యాడ్ చేసి తెలుగు నేటివిటీని బ్లెండ్ చేశారు అంతే. సో ఇది కూడా ఒక ఇన్స్పైర్డ్ వర్షన్. పిల్ల జమీందార్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మిలీనియర్స్ ఫస్ట్ లవ్. నాని యాక్ట్ చేసిన ఈ పిల్ల జమీందార్ మూవీలో ఒక స్పాయిల్డ్ రిచ్ కిడ్ ఉంటాడు. ఆయన విలేజ్కి వచ్చిన తర్వాత మారిపోతాడు, అంటే మంచిగా ఎదురు అన్నట్టు. అదే మూవీ స్టోరీ. ఇది సౌత్ కొరియా ఫిలిం అయిన ఏ మిలీనియర్స్ ఫస్ట్ లవ్ అనే మూవీని బేస్ చేసి తీశారు. బట్ మనకి నేటివిటీలో కామెడీని, సెంటిమెంట్ని అండ్ స్టూడెంట్ యాంగిల్ని కూడా యాడ్ చేయడంతో మనం దీన్ని ఓన్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ ఆల్సో అండ్ ఇన్స్పైర్డ్ వర్షన్. సో ఇది మా రోజు వీడియో. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, నెక్స్ట్ పార్ట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్లో ఒక 10 ఫిలిమ్స్ దాకా డిస్కస్ చేసుకుందాం. ఇందులో చేయలేకపోయినా ఎందుకంటే కొంచెం టైం ప్రెజర్ అవన్నీ ఉండే. సో నెక్స్ట్ పార్ట్లో 10 మూవీస్ ఇలా దీన్ని ఒక సిరీస్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. చాలా మూవీస్ ఉన్నాయి ఇంకా. అండ్ ఇంకొక 5-6 సిరీస్లు ప్లాన్ చేద్దామనే, స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నా. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా కొడకల్లారా, తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే గనక బియ్యం అయితే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. తండ్రాస్తి కొడుకు చెందనివ్వకూడదు, చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకి సరిపడే ఆస్తి సంపాదించారు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడాలే, నేను కాముకుంటే తిరిగిపోతుంది. అయితే ఏంటి కొడక, లోపల నా కొడక, నచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు?